హాయ్, నేను మీ అజయ్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫోటో ఎడిటింగ్ అయితే ఎలా ఉంది. కిరాక్ అయితే కిరాక్ ఉంది కదా. ఇలా మీ ఫోన్లో మీ ఫొటోస్ పెట్టి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను, ఓకేనా. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకైతే చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలానే ఈ ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, నేను ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసినా లేక ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసినా మీకైతే నేను చేసి అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు, ఓకేనా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోటో ఎడిటింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఈ ఫోటో ఎడిటింగ్ అయితే మీకైతే ఒక యాప్ అయితే కావాలి. ఈ యాప్ అనేది నేను కింద లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకైతే ఒక యాప్ అయితే కావాలి, ఓకేనా. ఈ యాప్ పేరు వచ్చేసి పిక్సార్ట్. ఈ యాప్ మీ దగ్గర లేకపోతే నేను కింద లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. చేసాకైతే మీకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇంకొక బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది మీకైతే కింద లింక్ ఇస్తాను, అక్కడికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. డౌన్లోడ్ చేసుకుని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. చేశాక మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఫోటో ఎడిటింగ్కి తగ్గట్టు అయితే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అనేది లేదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలి చెప్తాను. ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే సైడ్ వెళ్ళండి. సైడ్కి వెళ్తే ఇక్కడ మీకు స్టోరీ అని ఉంది, స్టోరీ మీద క్లిక్ చేసుకోండి. పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా ఉంటుంది. అంటే ఫోటో ఎడిటింగ్ తగ్గట్టు మీకైతే సెట్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా సైడ్ జరపండి. ఇక్కడ యాడ్ ఏ ఫోటో అని ఉంది. యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే ఏ ఫోటో అయితే ఫస్ట్ అయితే తీసుకోవాలనుకుంటారో ఆ ఫోటో అయితే మీరైతే తీసుకున్న తర్వాత పైన అయితే యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అయ్యి ఉండదు. ఇప్పుడు ఎలా కట్ చేయాలి చెప్తాను ఇప్పుడు, ఓకేనా. ఇక్కడ పైన ఎరేజ్ సింబల్ ఉందో ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే సైజ్ ఉంది. సైజ్ అయితే ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే సెలెక్ట్ అని ఉందా, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పర్సన్ ఫేస్ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరైతే ఎక్కడ క్లిక్ బ్యాక్గ్రౌండ్ ఏదో క్లిక్ చేయమన్నా పర్సన్ వరకు అయితే మీకైతే కావాలి, ఓకేనా. ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే పర్సన్ వరకు రిమూవ్ అయితే అయిపోతాడు, ఓకేనా. ఇక్కడ ఎరేజ్ సింబల్ ఉందో ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ మిగతాదంతా ఎరేజ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. నీట్గా ఎరేజ్ చేసుకొని చూసుకొని, ఓకేనా. ఇక్కడ లేకుండా నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి, ఓకేనా. ఓకే, నీట్గా ఎరేజ్ అయితే చేసేసాను. ఇప్పుడు పైన టిక్ మార్క్ ఉందా, టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరైతే కొంచెం జూమ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. అంటే మీకు ఎలా అడ్జస్ట్ చేయాలో అలా అయితే పెట్టుకోండి. మీరు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన అయితే ఎరేజ్ సింబల్ ఉంది. ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఎరేజ్ అని ఉంది. ఇక్కడ సైజ్ మొత్తం ఫుల్ పెట్టేయండి. రెండో ఆప్షన్ అయితే అలానే వదిలేండి. థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే 1 పెట్టేసుకోండి, ఓకేనా. ఇవి 200, లాస్ట్ వచ్చి 1, ఓకేనా. ఇప్పుడైతే మీరైతే ఇలా జూమ్ చేసుకొని లైట్గా అయితే డ్రా చేయండి. ఇప్పుడు హ్యాండ్తో ఇలా డ్రా చేయండి. హ్యాండ్తో ఇలా అయితే డ్రా అయితే చేయండి. అంటే ఎక్కువ దాని మీద అయితే డ్రా చేయొద్దు. లైట్గా ఇట్లా డ్రా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకైతే ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. నాకైతే ఇలా అయితే అడ్జస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత నాకైతే ఇలా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడైతే మీరైతే ఇంకొక ఫోటో యాడ్ అయితే చేసుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్లో ఫోటో కావాలి కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీరైతే మీ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. నేనైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే యాడ్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా చేసాం అలా పైన ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ కొట్టేసి పర్సన్ మీద క్లిక్ చేయడమే, సింపుల్, ఓకేనా. క్లిక్ చేస్తే మీకైతే నీట్గా ఫోటో అనేది ఇలా అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇక్కడ లైట్గా బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే లైట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎరేజ్ చేసుకోవాలి, ఓకేనా. అంటే మీకు కొంచెం గ్రీన్ కలర్ అట్లా ఇట్లా వచ్చింది కదా, అంటే మీకు నీట్గా కట్ అవ్వకపోతే అలా చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు అనేది మీకైతే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఎరేజ్ సింబల్ మీద పక్కన ఇక్కడ ఉందా, ఎరేజ్ సింబల్ పక్కన ఉందా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మూవ్ అప్ అని ఉందా, దాని పక్కన ఇంకోటి ఉందా, దాని అయితే మూవ్ డౌన్ అని ఉందా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం దీన్ని అయితే ఇలా జూమ్ చేసి పెట్టుకొని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉందా, బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరైతే ఇప్పుడు ఏదైతే ఫోటో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దాని అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇందాక సేమ్ ఎలా చెప్పాను అలా అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇలా ఉంటుంది.
ఫస్ట్ సైజ్ వచ్చేసి 100 పెట్టేసేయండి, సెకండ్ కూడా 100 వదిలేయండి, కానీ లాస్ట్ మటుకు 0 పెట్టేయండి. 0 పెట్టిన తర్వాత మీరైతే లైట్గా డ్రా అయితే చేయండి, సైడ్లో అట్లా ఊరినే అట్లా డ్రా చేయండి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి కలిసిపోయేటట్టు అయితే డ్రా చేయండి. ఓకే, నేనైతే నీట్గా అయితే డ్రా చేసి పెట్టేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే దీని అయితే ఫోటో అయితే ఇలా పెట్టండి, ఇలా వదిలేండి. ఇలా పెట్టుకొని ఇలా అయితే చేసుకోండి. ఓకేనా, ఇలా యాడ్ అయితే చేసుకున్నారు కదా. చూసారా, నేనైతే నీట్గా అయితే డ్రా చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే దీన్ని అయితే ఇందులో నాకు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా కొంచెం ఇలా పైకి అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మీరైతే చూడండి కొంచెం నీట్గా అయితే అడ్జస్ట్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పక్కకి వెళ్తే మీకు ఇక ఓకేనా, ఇలా అయితే పెట్టుకున్న తర్వాత మీరైతే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకొక ఫోటో అయితే మీరైతే చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇంకో ఫోటో అయితే తీసుకున్నాను. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఉంటుంది. సేమ్ నేను ఇందాక చెప్పాను అలానే కట్ చేసుకోండి ఫోటోని. ఓకేనా, ఎరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే సెలెక్ట్ అని ఉంటుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓకే పర్సన్ వరకు అయితే మీరైతే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇది నేను ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నానంటే ఈ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ సైడ్కి అయితే కొంచెం ఫోటోని అయితే కొంచెం జూమ్ తక్కువ చేసి ఈ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల ఇంతకు సేమ్ ఎట్లా చెప్పాను అట్లా సైజ్ అయితే 100, సెకండ్ కూడా 100, లాస్ట్ మటుకు 1 పెట్టిన తర్వాత మీరైతే ఫోటోకి అయితే లైట్గా అయితే డ్రా చేయండి. ఓకేనా, ఓకే చూసారా, ఇలా అయితే సేమ్ అయితే పెట్టుకున్న తర్వాత మీరు ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడైతే ఇదైతే సెట్ అయిపోయింది. ఇంకొక ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇంకొక ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని ఇంకో ఫోటో అయితే తీసుకున్నాను నేనైతే. సరేనా, ఓకేనా, యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇంతకు సేమ్ ఎలా చేశాను అలానే ఎరేజ్ మీద క్లిక్ చేశాను, సెలెక్ట్ మీద క్లిక్ చేశాను, పర్సన్ మీద క్లిక్ చేశాను. నాకైతే నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేనైతే మళ్ళీ దీని ఫోటోని ఇలా పెట్టుకొని చూసారు ఇక్కడంతా అలానే ఉండిపోయింది బ్యాక్గ్రౌండ్ అంతా. ఇప్పుడు నేనైతే ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడంతా ఎరేజ్ చేసుకున్నాను. నాకు ఈ సైడ్ అయితే నీట్గా అయితే ఎరేజ్ అవ్వలేదు కదా. చూసారా, నాకైతే ఈ సైడ్ అయితే నీట్గా అయితే ఎరేజ్ అయితే అవ్వలేదు. నేనైతే దాన్ని అయితే నీట్గా అయితే ఎరేజ్ చేసుకోవడానికి చేస్తున్నాను. ఓకేనా, నాకు ఇక్కడంతా ఎరేజ్ అవ్వలేదు. చూసారా, మీరైతే నీట్గా అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, నీట్గా అయితే చేసి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, టెన్షన్ ఏమీ లేదు, నీట్గా అయితే మీరైతే ఎరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓకే నీట్గా అయితే నేను చేసుకున్నాను. పైన అయితే టిక్ మార్క్ మీద చేసాను. ఇదైతే నేను ఈ సైడ్ అయితే పెట్టుకోవాలనుకున్నాను. ఈ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఈ సైడ్ అయితే పెట్టుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరైతే నేను ఇందాకైతే ఎలా చెప్పాను అలానే సేమ్ అంతే ఎరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రష్ ఇక్కడ ఇలా ఎరేజ్ మీద ఉందా, ఎరేజ్ మీద అయితే సైజ్ అయితే 100 చేసాను, సెకండ్ కూడా 100 ఇచ్చాను, లాస్ట్ అయితే కొంచెం అయితే 1 అయితే పెట్టుకున్న తర్వాత మీరైతే లైట్గా అయితే డ్రా అయితే చేయండి. డ్రా అయితే పైన అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చిన తర్వాత మీరైతే చూసారు కదా ఎలా అయితే ఫోటో అయితే టోటల్ ఫోటో అయితే ఏ విధంగా ఎడిటింగ్ అయితే అయిపోయింది. చూసారా, టోటల్ ఫోటో అయితే మీరైతే ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా ఎలా ఉందో. ఇంకొక మంచి ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. ఓకేనా.